కమిషనరేట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మిషన్ డైరెక్టర్ నేషనల్ హెల్త్ మిషన్ నుండి అయితే మనకు ఆరోగ్య శాఖ నుండి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే మనకు నర్సింగ్ వేకెన్సీని భర్తీ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఫుల్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనం ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన ఫ్రెండ్స్, ఇప్పుడు కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మన ఫుల్ నోటిఫికేషన్ గమనించినట్లయితే మనం చూసుకోవచ్చు. ఇక్కడ రీజనల్ డైరెక్టర్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసు గుంటూరు అని ఇచ్చారు కదా. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వేకెన్సీని పత్రిక ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ అధికారి వారి కార్యం గుంటూరు నుండి అయితే ప్రత్యేక ప్రకటన ద్వారా అయితే మనకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, మనం నోటిఫికేషన్ నెంబర్ ఇచ్చారు. డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గొల్లపూడి విజయవాడ ఆంధ్రప్రదేశ్ వారి ఉత్తర్వుల ప్రకారం గుంటూరు జోన్ పరిధి నందు పిడుగురాళ్ల ప్రభుత్వం సర్వజన ఆసుపత్రి పల్నాడు జిల్లాలో మనకు ఖాళీలు ఉన్నట్లు భర్తీ చేస్తున్నారు. 50 పోస్టులను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనం నోటిఫికేషన్ గమనించినట్లయితే కింద చూసుకోవచ్చు, స్టాఫ్ నర్సును వేకెన్సీ నెంబర్ ఆఫ్ పోస్ట్ చూసుకున్నట్లయితే 150 వేకెన్సీని అయితే భర్తీ చేస్తున్నారు స్టాఫ్ నర్సు కింద. ఇక్కడ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే కింద ఈ స్టాఫ్ నర్సుకు సంబంధించిన మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకోవచ్చు. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకు ఈ స్టాఫ్ నర్స్కి టెక్నికల్ ప్రొఫెషనల్ అర్హత కలిగి ఉండి ఇందులో మనకు జిఎన్ఎం బి అదేవిధంగా బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ చూసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే మనకు 27/9/2021 నాటికి మనకు 42 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరియు అతి సాధికార సేవా నియామకం ప్రకారం అయితే వాళ్ళు 22 ఆర్టికల్ ప్రకారం అయితే మనకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇస్తారని మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, ఏజ్ రిలాక్సేషన్ మనకు ఎస్సీ అదేవిధంగా ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అదేవిధంగా దివ్యాంగులకు అయితే 10 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు. అదేవిధంగా మనం సెలక్షన్ ప్రాసెస్ చూసుకోవచ్చు. ఇక్కడ మెథడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకున్నట్లయితే 100 మార్క్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. చూసుకున్నట్లయితే మనకు అర్హత పరీక్షలు లేదా దానికి సమానమైన ఇతర అర్హతలతో అన్ని సంవత్సరాలు పొందిన మార్కులు అనేది 75% అయితే తీయడం జరుగుతుందని మెన్షన్ చేశారు. అదేవిధంగా ప్రీవియస్ ఇయర్గా మనకు కాంట్రాక్ట్ బేస్ అదేవిధంగా అవుట్సోర్సింగ్ బేస్ మీద ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళకు ప్రయారిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది మెన్షన్ చేశారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, కింద గిరిజన ప్రాంతాల్లో ప్రతి 6 నెలలకు కాను మనకు 2.5 మార్క్స్ అనేది ఇస్తారని మెన్షన్ చేశారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 6 నెలలకు గాను 2 మార్కులు ఇస్తారని మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు పట్టణ ప్రాంతాల్లో ప్రతి 6 నెలలకు గాను 1 మార్కు ఇస్తారనేది మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనం అప్లికేషన్ ఫీ చూసుకోవచ్చు. అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకు ఓసీ వాళ్ళకైతే 500 రూపీస్ అనేది డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా అయితే పే చేయాల్సి ఉందని మెన్షన్ చేశారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అదేవిధంగా బీసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే 300 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడైతే మనం ఆఫ్లైన్ ఫామ్ కాబట్టి ఇక్కడ అయితే మనకు డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా అయితే బ్యాంకు వెళ్ళేసి మనము అమౌంట్ అనేది షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ డైరెక్టర్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసు గుంటూరు పేరిట అయితే మనము ఈ డిమాండ్ డ్రాఫ్ట్ అనేది తీయాల్సి ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ మనకు 6th పాయింట్ చూసుకోవచ్చు, టర్న్ ఆఫ్ అపాయింట్మెంట్ అండ్ ఇంపార్టెంట్ కండిషన్ చూసుకోవచ్చు. ఇక్కడ ఏం చెప్తారంటే మనకు నియామక కాల పరిమితి మరియు ముఖ్యమైన షరతులు ఇక్కడ చూసుకున్నట్లయితే కంట్రోల్ అయితే మనకు కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారని మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, మనం ఇక్కడ జారీ చేసిన తేదీ నుండి మనకు 1 సంవత్సరం పాటు అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వం జారీ చేసిన సూచన ప్రకారం అయితే తదుపరి కాలానికి అయితే పొడిగించవచ్చు అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకు కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే భర్తీ చేస్తున్నారు కాబట్టి 1 సంవత్సరం పాటే వర్క్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా గవర్నమెంట్ ప్రకారంగా అయితే వాళ్ళు పెంచవచ్చు అనేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎటువంటి రైట్స్ లేకుండా కానీ గవర్నమెంట్ అధికారం ఉంటే తీసేయచ్చు అని మెన్షన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనం కాంట్రాక్ట్ పద్ధతిలో వేకెన్సీని భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మనం ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ చూసుకోవచ్చు, కావున ఇందుకు మూలంగాను ఏమనగా అనేది ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు, 17/3/2026 నుండి 25/3/2026 సాయంత్రం 5 గంటల వరకు అయితే మనకు స్టాఫ్ నర్స్ పోస్టులకు అప్లికేషన్ అనేది ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ వారి కార్యాలయం గుంటూరులో అయితే తీసుకోవాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. ఇక్కడ మనం ఆఫ్లైన్ ద్వారా అయితే ఈ ఫామ్ని అప్లై చేయొచ్చు ఫ్రెండ్. ఇది అప్లై ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఏరియా ఎక్కడైతే పంపించాలంటే మనం పోస్ట్ అనేది చూసుకోవచ్చు. గుంటూరు ఓల్డ్ ఇటుకల బట్టి అని ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు, అశ్విని హాస్పిటల్ వెనుక వైపు ఉన్నటువంటి ప్రాంతీయ వైద్య మరియు ఆరోగ్యకు శాఖకు సంబంధించిన దరఖాస్తు సమీపించాలని మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, 25/3/2025 అనేది లాస్ట్ డేట్ ఇచ్చారు. సాయంత్రం 5 గంటల లోపు అయితే మనం ఆఫ్లైన్ ఫామ్ ద్వారా అయితే పంపించాల్సి ఉంటుంది చూసుకోవచ్చు. ఇక్కడ ఆఫ్లైన్ ఫామ్ అయితే మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చారు చూడండి, అప్లికేషన్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ స్టాఫ్ నర్స్ కాంటాక్ట్ బేస్ అని ఇచ్చారు. అప్లికేషన్ అనేది నేమ్ పేరు రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనం పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అతికించాల్సి ఉంటుంది. ఇక్కడ నేమ్ ఆఫ్ క్యాండిడేట్ అనేది పేరు రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా జెండర్ అనేది
ఎవరు ఫీమేలా మేలా అప్లై చేస్తున్నది రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫాదర్ నేమ్ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు నెక్స్ట్ వన్ చూసుకున్నట్టే ఫోర్త్ పాయింట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చి మనం క్యాస్ట్కి సంబంధించి ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఏ క్యాస్ట్ నుండి మనం బిలాంగ్ చేస్తున్నాం అనేది. ఇంకొకటి మనము సిక్స్త్ పాయింట్ చూసుకున్నట్టయితే మనకు ప్రీవియస్ ఇయర్ అదే కాంటాక్ట్గా అదేవిధంగా అవుట్ సోర్సింగ్ వర్క్ చేసుకున్నట్టే మనం ఎస్ అని ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళైతే ఎస్ చేయాలా, లేకుంటే నో చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎకనామీ వికర్ సెక్షన్ వాళ్ళైతే మనం ఎస్ చేయాల్సి ఉంటుంది, లేదంటే నో. ఇంకోటి చూసుకోవచ్చు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా ఉన్నారంటే ఎస్ చేయాల్సి ఉంటుంది, లేకుంటే నో. అదేవిధంగా మొబైల్ నెంబర్ అప్లికెంట్ అని ఇచ్చారు, మొబైల్ నెంబర్ రాయాల్సి ఉంటుంది. మనకు డీడీ పర్టికులర్ ఇచ్చారు, డీడీ నెంబర్ అదేవిధంగా అమౌంట్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అడ్రస్ కమ్యూనికేషన్ అనేది మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు జిఎన్ఎంకి నర్సింగ్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అదేవిధంగా మాక్సిమం మార్క్స్ ఆప్టైనడ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇంకోటి చూసుకోవచ్చు మనం కింద ప్రీవియస్గా అయితే మనం కాంటాక్ట్ బేస్ అదేవిధంగా అవుట్ సోర్సింగ్ బేస్ కింద అయితే ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళైతే ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేశారు. చూసుకోవచ్చు నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ అదేవిధంగా కాంటాక్ట్ అవుట్ సోర్సింగ్ రాయాల్సి ఉంటుంది. అర్బన్ రూరల్ అదేవిధంగా ట్రిబుల్ ఏరియానా COVID-19లో మనం వర్క్ చేసామనేది ఎప్పటి నుండి ఫ్రమ్ నుండి రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎంతవరకు అయితే వర్క్ చేసామో టూ అనేది రాయాల్సి ఉంటుంది. టోటల్ ప్రీవియస్ ఇయర్స్ మంత్లీ డేస్ నుంచి ఇక్కడ మెన్షన్ చేశారు. ప్రతి ఇక్కడ అయితే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు నెక్స్ట్ మనకు డీటెయిల్స్ ఆఫ్ స్కూల్ స్టడీస్ 4 to 10th ఇచ్చారు. 4వ తరగతి నుండి మనకు 10th క్లాస్ వరకు ఎక్కడైతే మనం చదివాను ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది అదేవిధంగా నేమ్ ఆఫ్ స్కూల్ అనేది రాయాల్సి ఉంది. అదేవిధంగా టౌన్ అండ్ డిస్ట్రిక్ట్ అనే పేరు అనేది రాయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మనకు డీటెయిల్స్ ఆఫ్ స్కూల్ స్టడీ సర్టిఫికేట్కి సంబంధించిన ఫ్రెండ్స్ ఇది. నెక్స్ట్ వన్ మనకు డిక్లరేషన్ అనేది రాయాల్సి ఉంటుంది. డిక్లరేషన్ రాసేసి మనకు ఇక్కడ కింద సిగ్నేచర్ అప్లికెంట్ అని ఇచ్చారు, అప్లికెంట్ సిగ్నేచర్ అనేది సైన్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ నర్సింగ్ జాబ్ సంబంధించిన డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అయితే మనకు తెలియజేయచ్చు. ఇంకోటి ఏదైతే కొత్తగా చూస్తున్నామో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని జాబ్స్ వీడియో అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.